వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మరొక కొత్త మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ కొత్త అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇండియా హ్యాడ్ డిసైడ్ టు ఫార్మలీ జాయిన్ ది స్క్వేర్ కిలోమీటర్ అరే ప్రాజెక్ట్ అండ్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కొలాబరేషన్ వర్కింగ్ టు బిల్డ్ ద వరల్డ్ లార్జెస్ట్. భారతదేశం అధికారికంగా స్క్వేర్ కిలోమీటర్ అరే ప్రాజెక్టులో చేరాలని నిర్ణయించుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డాష్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రేడియో టెలిస్కోప్. భారతదేశం అధికారికంగా స్క్వేర్ కిలోమీటర్ అరే ప్రాజెక్టులో చేరింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్. క్వశ్చన్ నెంబర్ 2. హూ ఓన్ ది నేషనల్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY ఫర్ ద ఇయర్ 2022-23. 2022-23 సంవత్సరానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY ఉత్తమ అమలుకు జాతీయ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. క్వశ్చన్ నెంబర్ 3. సిల్వర్ మెడలిస్ట్ అట్ ది ప్యారిస్ పారా ఒలింపిక్ గేమ్ 2024 తులసిమతి మురుగేషన్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేమ్స్? 2024 ప్యారిస్ పారా ఒలింపిక్ క్రీడల్లో రజత పథకం విజేత తులసిమతి మురుగేషన్ ఈ క్రింది ఆటల్లో దేనికి సంబంధించినది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బ్యాడ్మింటన్. 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన తులసిమతి మురుగేషన్ బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించిన వారు. క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెన్సస్ ఇయర్స్ రిపోర్టెడ్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ ఇండియా? కింది జనాభా లెక్కల సంవత్సరాల్లో భారతదేశంలో అత్యధిక లింగ నిష్పత్తిని నివేదించినది ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 5. నాసాస్ వెరీ ఫస్ట్ స్పేస్ మిషన్ టు స్టడీ అండ్ M-type metallic asteroid Psyche mission was launched on which date from Kennedy Space Center? M రకం లోహ గ్రహశల్కం సైకి మిషన్ను అధ్యయనం చేయడానికి నాసా యొక్క మొట్టమొదటి అంతరిక్ష మిషన్ కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ఏ తేదీన ప్రారంభించబడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 13 అక్టోబర్ 2023. క్వశ్చన్ నెంబర్ 6. ది ఇండియన్ ఎయిర్ఫోర్స్ అండ్ ఆర్మీ జాయింట్లీ కండక్టెడ్ ది వాయు ప్రహార్ ఎక్సైజ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ థియేటర్ కమాండ్? భారత వైమానిక దళం మరియు సైన్యం సంయుక్తంగా వాయు ప్రహార్ వ్యాయామాన్ని ఈ క్రింది ఏ థియేటర్ కమాండ్లో నిర్వహించాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తూర్పు థియేటర్. భారత వైమానిక దళం మరియు సైన్యం సంయుక్తంగా తూర్పు థియేటర్లో వాయు ప్రహార్ యుద్ధాభ్యాసాన్ని నిర్వహించాయి. ఇవి ఎత్తైన సవాలుతో కూడిన ప్రాంతాల్లో దళాల తరలింపు, రవాణా మరియు మోహరింపులను సమన్వయం చేయడంపై దృష్టి సారించింది. క్వశ్చన్ నెంబర్ 7. ఇన్ జూన్ 2024 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోర్ట్ఫోలియోస్ వాస్ అలాటెడ్ టు అనిత వంగలపూడి ఇన్ ది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్? జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో అనిత వంగలపూడికి కింది వాటిలో ఏ పోర్ట్ఫోలియో కేటాయించబడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 8. వేర్ వాస్ ది 0831 ఇండియా ఓపెన్ కాంపిటీషన్ రిఫిల్ అండ్ పిస్టల్ 2024 ఆర్గనైజ్డ్ అండ్ కండక్టెడ్ బై ది నేషనల్ రిఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఆగస్ట్ 2024? ఆగస్ట్ 2024లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 0832 ఇండియా ఓపెన్ కాంపిటీషన్ రైఫిల్ అండ్ పిస్టల్ 2024 ఎక్కడ నిర్వహించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గోవా. క్వశ్చన్ నెంబర్ 9. హౌ మెనీ స్టాంజెస్ ఆర్ దేర్ ఇన్ ద పోయం నందికా లంబకం? నందికా లంబకం కవితలో ఎన్ని చరణాలు ఉన్నాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 80 పద్యాలు. క్వశ్చన్ నెంబర్ 10. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ యూస్డ్ ఫర్ ది ఎస్టిమేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా? భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఈ కింది పద్ధతుల్లో ఏది ఉపయోగించబడుతుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సంపూర్ణ పేదరికం. భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి అబ్జల్యూట్ పావర్టీ అనే పద్ధతిని ఉపయోగిస్తారు.
Question number 11. Which country was declared malaria free by World Health Organization WHO in 2024? 2024లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాబో వెర్డే. క్వశ్చన్ నెంబర్ 12. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి వివరిస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం మరియు రాష్ట్రాల పేర్లను మార్చడం గురించి వివరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13. హూ ఈస్ ది కరెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ యాజ్ ఆఫ్ 2025? ప్రస్తుత కేంద్ర రక్షణ మంత్రి 2025 నాటికి ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజ్నాథ్ సింగ్. రాజ్నాథ్ సింగ్ 13 జూన్ 2024న న్యూఢిల్లీలో వరుసగా రెండవసారి భారత రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. క్వశ్చన్ నెంబర్ 14. హూ ఓన్ ది బెస్ట్ యాక్టర్ అవార్డ్ అట్ ది 24 ఆస్కార్? 2024 ఆస్కార్లో ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిలియన్ మర్ఫీ. 2024 ఆస్కార్లలో ఉత్తమ నటుడి అవార్డును సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్ చిత్రంలో జే రాబర్ట్ ఓపెన్ హైమర్ పాత్ర పోషించినందుకు గెలుచుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 15. ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జూన్ 21. జనరల్ సైన్స్ ఫస్ట్ క్వశ్చన్. ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్? మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బృహస్పతి. క్వశ్చన్ నెంబర్ 2. ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్? పదార్థం యొక్క అతి చిన్న యూనిట్? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆటమ్. క్వశ్చన్ నెంబర్ 3. ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్? మొక్కల శాస్త్రీయ అధ్యయనాన్ని ఇలా పిలుస్తారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వృక్షశాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 4. ద లార్జెస్ట్ లివింగ్ స్ట్రక్చర్ ఆన్ ఎర్త్ ఈజ్? భూమిపై అతిపెద్ద జీవ నిర్మాణం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గ్రేట్ బ్యారియర్ రీఫ్. క్వశ్చన్ నెంబర్ 5. ది ప్రాసెస్ బై విచ్ అన్ ఆర్గానిజం మేక్స్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్? ఒక జీవి తన యొక్క ఖచ్చితమైన కాపీని తయారు చేసుకునే ప్రక్రియను ఇలా అంటారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి క్లోనింగ్. క్వశ్చన్ నెంబర్ 6. ద లార్జెస్ట్ మ్యామల్ ఆన్ ఎర్త్ ఈజ్? భూమిపై అతిపెద్ద క్షీరదం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్లూ వేల్. క్వశ్చన్ నెంబర్ 7. ద ప్రాసెస్ ఆఫ్ వేరింగ్ అవే ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్? భూమి ఉపరితలం తుప్పు పట్టే ప్రక్రియను ఇలా అంటారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎరోషన్. క్వశ్చన్ నెంబర్ 8. ది ప్రాసెస్ బై విచ్ ద బాడీ బ్రేక్స్ డౌన్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ ఈజ్ కాల్డ్? శరీరం ఆహారాన్ని శక్తిగా విచ్ఛిన్నం చేసే ప్రక్రియను ఇలా పిలుస్తారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డైజెషన్. క్వశ్చన్ నెంబర్ 9. ద ప్రాసెస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ అన్ ఏరియా ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ టు అన్ ఏరియా ఆఫ్ లో కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్? అధిక సాంద్రత ఉన్న ప్రాంతం నుండి తక్కువ సాంద్రత ఉన్న ప్రాంతానికి అణువుల కదలిక ప్రక్రియను ఇలా పిలుస్తారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిఫ్యూజన్ వ్యాప్తి. క్వశ్చన్ నెంబర్ 10. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద స్ట్రక్చర్ బిహేవియర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ కాల్డ్? విశ్వం యొక్క నిర్మాణం, ప్రవర్తన మరియు పరిణామం యొక్క శాస్త్రీయ అధ్యయనాన్ని ఇలా పిలుస్తారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కాస్మాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.